2 రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్న 16వ ఫైనాన్స్ కమిటీ ఎదుట పలు వినతులతో కూడిన నివేదికను ప్రభుత్వం ఉంచింది. దేశంలోనే యంగెస్ట్ స్టేట్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. అభివృద్ధిలో వేగంగా దూసుకువెడుతున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని 16 ఫైనాన్స్ కమిషన్ కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తూ బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణకు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. తెలంగాణకు భారీ రుణభారం సవాల్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ కు వివరించారు. పన్నుల నుంచి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందజేయాలని ఆర్థిక మంత్రి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆర్థిక భరోసాలు అధిక భద్రతను కల్పిస్తాయని భట్టి విక్రమార్క వివరించారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ రాష్ట్రాలకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా కేంద్ర ప్రయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 6.85 లక్షల కోట్లకు పైగా రుణభారంతో రాష్ట్రం సతమతమవుతోందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. నీకు ఎండ బాగా ఉంటే విపరీతంగా ఎండ ఉన్న వాడికి నేను ఉలెన్ కోట్ ఇస్తే వేసుకో అంటే ఉపయోగం ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడికి ఉలెన్ కోటను లేకపోతే రగ్గిస్తే ఉపయోగం ఉంటుంది. 46-47 ఎండ వచ్చేవాడికి కాటన్ షర్ట్ ఇస్తే ఉపయోగం ఉంటుంది. నేను ఒకటే ఇస్తా అంటే ఈ షర్ట్ వాడికి ఇచ్చిన వాడికి ఉపయోగం ఉండదు, వాళ్ళ కోట్ నాకు ఇచ్చినా నాకు ఉపయోగం ఉండదు. నాకు కావాల్సింది నాకు సూట్ అయ్యేది నేను పర్మిట్ చేస్తే నేను స్కీమ్ డిజైన్ చేసుకుంటాను. ఏ స్టేట్కి కావాల్సింది వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ ప్రకారం మీరు అదే రేషియోలో డబ్బులు వేయండి అని అడుగుతుంది. ఇది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని. సో ఈ పద్ధతిని పరిశీలించమని వారికి చెప్పారు. ఇది మా ఆలోచన. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పెంపుపై తెలంగాణ సర్కార్ చర్చించింది. జనాభా ఆధారంగా కాకుండా అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 2 రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్న 16వ ఆర్థిక సంఘం బుధవారం తిరుగు ప్రయాణం కానుంది.